వెల్కమ్ టు VCN ఛానల్. నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి. చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద బూటు దాడి జరిగిన దాని మీద ఈ నెల 17వ తేదీ కలెక్టర్ ఆఫీసు ముట్టడైంది. అదేవిధంగా 17వ తేదీ రెండోసూరి రెండు రాష్ట్రాలలో మండలాల వారిగా మండలాల కార్యక్రమం చేసినాం. విజయవాడలో 22వ తేదీ ఆంధ్ర మొత్తం ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ రేపు నెల 1వ తేదీ హైదరాబాద్లో కొన్ని లక్షల మందితో అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగు ఎందుకంటే గవాయి గౌడ్ మీద దాడి జరిగింది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి ఈ ప్రపంచంలో 28 దేశాలలో దళితులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణమాది ఆశయాల మీదుగా మాదిగలు ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కృష్ణని పిలిపించింది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి మాదిగలు బయటకు రావాలా. ఎందుకంటే మనకు ఆ రోజు రాజ్యాంగం రాసేదానికి అంబేద్కర్ ఒప్పుకోకపోతే రాజ్యాంగం రాసేదానికి అంబేద్కర్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో గవాయి గారు నాయన అంబేద్కర్ అండగా ఉండి మన దళితులకి న్యాయం జరగాలని చెప్పి పోరాడారంట. పోరాడుతూ ఆయన చదివి లాయర్గా సర్టిఫికేట్ తీసుకున్నారంట. అదేవిధంగా నా కొడుకును కూడా మేము లాయర్ చేయాలి, జడ్జి చేయాలని చెప్పి కష్టపడి చదివించి గవాయి గారిని హైకోర్టు జడ్జిని చేశాడు. ఆయన జడ్జి అయిన తర్వాతనే SC, ST, BC మైనారిటీ ఉపకులాలకందరికీ వాటాగా అప్పుడు దాకా వాటా ఎట్నే అడుగుపడిపోయింది. మనకు స్వతంత్రం వచ్చినా కూడా సరే ఆయన వచ్చిన తర్వాతనే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన ఆ ప్రశ్నాపన చేసుకొచ్చాడు కోర్టులో. అందులో భాగంగానే మన 30 సంవత్సరాలు కృష్ణమాదిగా సుదీర్ఘ పోరాటంగా మా వాటా మాకు కావాలా, మా జాతి బిడ్డలు కూడా వెనకబడిపోయిందని చెప్పి పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో కూడా కృష్ణమాదికి అండగా ఉండి మాదిగలకే కాదు SC, ST ఉపకులాలు ఈ దేశంలో ఉండే అన్ని కులాలకు కూడా సమానంగా న్యాయం జరగాలని చెప్పి ఆయన సమానంగా న్యాయం చేయాలని అని చెప్పిన దాంట్లో నువ్వు అందరూ ఒకటేనా, అందరికి సమానం జరగాలని చెప్పి ఆయన మీద బూట్ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే అన్ని కులాలు SC, ST, BC ఉపకులాలు అన్నీ కూడా ఈ విషయం మీద బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని ముఖ్యంగా దళితులైన మనం మాదిగలం ఈ విషయం మీద కృష్ణను పోరాడాలని చెప్పి అతన్ని శిక్షించి జైల్లో పెట్టేదాకా అతని మీద పోరాటం చేయాలని చెప్పి కొన్ని లక్షల మందితో రేపు హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు నెల 15వ తేదీ కూడా ఢిల్లీకి కూడా పోయేదానికి కూడా మనం అందరం సిద్ధం కావాలని చెప్పి అన్న పిలుపుని జరిగింది. కాబట్టి రేపు 1వ తేదీ హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్కి ప్రతి గ్రామం నుంచి అన్న ఏం చెప్పాడంటే మీరు బస్సు తలా ఒక 100 రూపాయలు, ఇంటికి 100 రూపాయలు వేసుకొని బస్సు పెట్టుకొని మీరు ఖచ్చితంగా బయలుదేరి రావాలని చెప్పి ఆ అన్న పిలుపు జరిగింది. కాబట్టి ఈ పిలుపు మేరకు వరకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో MRPS నియోజక ఇన్ఛార్జ్ పల్లిపాటి రవి, ఇట్లా టౌన్ అధ్యక్షుడు కంటిపల్లి మణి కానీ పెంచలే కానీ ఈ కాంపాళం గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు కానీ అందరం కూడా మేము ఈ గ్రామం నుంచి ఖచ్చితంగా మేము కూడా దీనికి మేము ఆదరవుతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రతి గ్రామం తిరిగి ప్రతి పల్లెకి తిరిగి హైదరాబాద్కి పోయేదానికి మేము సిద్ధం పడతామని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. జై మాదిగా, జై కృష్ణమాదిగా.